ఇక గవర్నర్తో 30 మోసాలు 60 అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. మార్పు అంటే నెంబర్ ప్లేట్లో మార్చడం కాదని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 13 అంశాల్లో కేవలం 2 మాత్రమే అమలు చేశారని చెప్పారు. 6.5 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే పంచపాండవులు మంచం కోలవలే ముగ్గురు అని 2 ఏళ్ళు చూపించిందట. అట్లా మేము 6 అని చెప్తూ 13 అని చెప్పిన సందర్భంగా ఉన్నది. అవి 6 కావు 13 అంశాలు. 6 గ్యారంటీలో 13 అంశాలు మళ్ళా 420 మేము అడగట్లే, ఈ 13 అంశాల గురించి అడుగుతున్నాం. ఈ 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఉన్నారో 3 డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రెండోది, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా 300 రూపాయలు కిరాయి తీసుకొని 200 డీజిల్ తీసుకొని 500 రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లు ఇస్తున్నావో చాలా బీద వాళ్ళు, చదువుకోని వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. 3వ అంశం, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే 12,000 రూపాయల సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది 3వ డిమాండ్గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకు మీరు ప్రచారం ఎంతుందో చెప్పాను. 20 లక్షల రూపాయలు 20 కోట్ల రూపాయలు చేసిండ్రు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నారని 15 కోట్ల మంది చేసిన దాన్ని ఆహ్వానిస్తున్నాం. బస్సులు పెంచండి, వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి. బీఆర్ఎస్